టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరైతే వెబ్ కౌన్సిలింగ్లో లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కొందరి రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇన్ కేస్ అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా కొందరు చూసుకోలేదు. సో ఏవైతే మీరు డిగ్రీ, మనకు మెయిన్గా పీజీ అంటే మీరు ఏదైతే డిగ్రీ చేశారో దాని యొక్క ఎలిజిబిలిటీ ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే మీరు పీజీ చేయాల్సి వస్తుంది. సో చాలా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మీరు డిగ్రీ ఒకటి చేసి పీజీ అనేది వేరే సబ్జెక్ట్స్ తీసుకోవడం వల్ల అలా కూడా రిజెక్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ఎవరైతే సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లైక్ ఒక రిపోర్ట్ రావడం జరుగుతుంది. అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్స్లో ఇంపార్టెంట్ డేటా అంతా ఒక షీట్లో ఇస్తారు. సో ఆ షీట్లో మీరు ప్రొడ్యూస్ చేసిన డేటా అంతా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అంటే మనం పీజీ జాయిన్ అయిన తర్వాత ఆ డేటానే మనకు ఆ 2 ఇయర్స్కి ఉంటుంది కాబట్టి మీరు అన్నీ చెక్ చేసుకోవాలి. సపోజ్ అందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనము ఈమెయిల్ సర్వీస్ ద్వారా మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చెప్తాను. సో మీరు ఇక్కడ డిగ్రీ వాళ్ళు ఉంటారు, పీజీ వాళ్ళు ఉంటారు, బీఎడ్ వాళ్ళు ఉంటారు, కానీ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి లైక్ డిగ్రీ మీద. సో ఏవైతే డిగ్రీ తర్వాత పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఓన్లీ పీజీ. సో బీఎడ్ తర్వాత ఎంఎడ్ వాళ్ళకు బీఎడ్ ఉండాలి, కానీ పీజీ కోర్సెస్కి మ్యాండేటరీగా మీరు డిగ్రీ, బీటెక్, మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీరు ఏదైతే పీజీ సబ్జెక్ట్ ఇప్పుడు ఎగ్జామ్ రాసారో మనకు ప్రతి పీజీ సబ్జెక్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే డిగ్రీలో ఆర్ బీటెక్లో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ రావచ్చు, ఏవైతే ఎనీ గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయో అది మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, మీరు ఎందులో డిగ్రీ చేసినా ఆ పీజీ సబ్జెక్ట్స్కి మీరు ఎలిజిబుల్. కానీ కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రమే మ్యాండేటరీగా ఈ సబ్జెక్ట్స్ ఆర్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీరు డిగ్రీలో చేసిన వాళ్ళు మాత్రమే దానికి రిలవెంట్ అయిన పీజీ సబ్జెక్ట్కి మీరు ఎలిజిబుల్ అని మనకు చెప్పారు. సో ఫస్ట్ నుంచి నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో చాలామంది ఎలిజిబిలిటీ గురించి చాలాసార్లు చెప్పాను. సో ఎవరైతే మిస్టేక్ చేస్తారో మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ ఉంది. సో ఎంఏ ఇంగ్లీష్కి ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఉంటుంది ఎలిజిబిలిటీ. ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది, బీటెక్ పాస్ అయితే సరిపోతుంది, అండ్ డిగ్రీ బీటెక్ మీరు చేస్తే సరిపోతుంది. అండ్ డిగ్రీలో మీరు బీఏ చేశారా, బీకామ్ చేశారా, బీఎస్సీ చేశారా మనకు సంబంధం లేదు, జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయినట్టు మాకు చూపిస్తే సరిపోతుంది. సో అది వచ్చేసి జనరల్ ఎలిజిబిలిటీ, అంటే మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఇంకొక సబ్జెక్ట్ ఉంది, ఎంఏ హిందీ సంస్కృత్ ఉంది. సో ఇక్కడ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎంఏ హిందీ, సంస్కృత్, పర్షియన్ ఎవరైతే ఈ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారో ఇవే కాదు ఇంకా చాలా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సైన్స్కి సంబంధించినవి కానీ, సో ఎంకామ్కి సంబంధించినవి కానీ కొన్ని ఉంటాయి, కొన్ని మాత్రమే, అన్నీ కావు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఏ హిందీ సంస్కృత్ రాసిన వాళ్ళు మీకు వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇన్ డిగ్రీ ఉండాలి. సపోజ్ ఇప్పుడు బీటెక్ క్యాండిడేట్ ఎలిజిబుల్ కాదు ఫస్ట్ పాయింట్, ఎందుకంటే అతనికి లాంగ్వేజెస్ ఉండవు, సాంస్క్రిత్ కానీ తెలుగు ఉండవు. కాబట్టి ఎవరైతే బీటెక్ ద్వారా అప్లై చేస్తారో మీరు నాట్ ఎలిజిబుల్ ఫర్ సాంస్క్రిత్, హిందీ ఇలాంటి, ఓన్లీ ఎంఏ ఇంగ్లీష్కి మాత్రమే ఎలిజిబుల్. అంటే అన్నీ చూసుకోవాలి. ఎవరైతే డిగ్రీ చేసిన తర్వాత ఎవరైతే ఎంఏ సంస్కృత్, మీకు డిగ్రీలో ఒక సంస్కృత్ సబ్జెక్ట్ ఉంటేనే అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్. అంటే మీకు సెకండ్ లాంగ్వేజ్ కానీ ఫస్ట్ లాంగ్వేజ్ కానీ అండ్ దానికి సంబంధించిన ఒక 200 మార్క్స్ అయినా ఉండాలి. సపోజ్ ఫస్ట్ లాంగ్వేజ్ లేకపోతే. సో మెయిన్ క్రైటీరియా ఏంటంటే మీకు డిగ్రీలో ఆ లాంగ్వేజ్ ఉంటేనే మీరు ఎలిజిబుల్. ఆ లాంగ్వేజ్ లేకుంటే, అంటే డిగ్రీ మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంటుంది కదా, మాకు సెమిస్టర్ లైక్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, తెలుగు, ఇంగ్లీష్ ఏ విధంగా ఉంటాయో మీకు సంస్కృత్ ఉంటే సంస్కృత్ ఎవరైతే డిగ్రీలో ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. వితౌట్ సంస్కృత్ మీరు సంస్కృత్ పేపర్ రాస్తే పీజీ కోర్సులో మీరు ఎలిజిబుల్ కాదు. సో వాళ్ళని నాట్ ఎలిజిబుల్ చేస్తారు. సో అన్ని సర్టిఫికేట్స్ పర్ఫెక్ట్ ఉన్నా మీకు రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. కొందరికి 1 డే పడుతుంది, కొందరికి 2 days పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేయాలి, మీ సర్టిఫికేట్స్ కూడా చెక్ చేయాలి, కాబట్టి వెయిట్ చేయాలి. అన్నీ కరెక్ట్ ఉండి నాకు అప్రూవ్ అవుతలేదు అంటే కొద్దిగా టైం పడుతుంది. సో ఎండ్ వరకు మనకు డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడకండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా పర్ఫెక్ట్ ఉందా లేదా మీరు చూసుకోండి. వెబ్సైట్లోనే మనకు అన్ని డిగ్రీ సబ్జెక్ట్స్, పీజీ సబ్జెక్ట్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలా లేదని దానికి సంబంధించిన అన్నీ ఉంటాయి. సో అన్నీ చూసుకోండి. కొందరు మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు ఉంటారు. సో మీరు ఆ పీజీ సబ్జెక్ట్కి డిగ్రీ అర్హులే లైక్ ఎలిజిబులా కాదా చూసుకోవాలి. అది చూసుకోండి మెయిన్ పాయింట్. ఎలిజిబిలిటీ లేకపోతే ఇక పక్కా నాట్ ఎలిజిబుల్ వస్తుందండి.
అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వ్యూ రిపోర్ట్. అంటే ఈ వ్యూ రిపోర్ట్ ఎవరికి వస్తుంది? అన్ని సర్టిఫికేట్స్ పర్ఫెక్ట్ పెట్టి అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ ఏ ఇష్యూస్ లేని వాళ్ళకు మీకు స్టేటస్ లైక్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిన తర్వాత మీకు ఒక వ్యూ రిపోర్ట్ వస్తుంది. వ్యూ రిపోర్ట్ అంటే ఏం లేదు, మీరు ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్స్ అన్నిట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఒక షీట్లో ఇస్తారు. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు పర్ఫెక్ట్గా వారు వేసారా లేదా అన్నీ చూసుకోవాలి. సో ఆ వ్యూ రిపోర్ట్లో ఏముంటాయంటే మనకు టెస్ట్ కోడ్ అంటే మీరు ఏ పీజీ సబ్జెక్ట్కి ఎగ్జామ్ రాశారు, మీరు అంటే మీకు పెట్టిందే వచ్చిందా లేదంటే వేరే పీజీ వచ్చిందా చూసుకోవాలి ఫస్ట్. సెకండ్ మీ నేమ్, మీ 10th క్లాస్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో అలా పడ్డదా లేదో చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ జెండర్, కొందరు మేల్ బదులు ఫీమేల్ బదులు మేల్, అది కూడా వచ్చింది, అది కూడా చెక్ చేసుకోవాలి. క్యాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, మీ క్యాస్ట్ పడ్డదా లేదా అది చూడాలి. నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్. సో ఎవరైతే ప్రాపర్గా ఇన్కమ్ పెట్టిన వాళ్ళకు హయ్యర్ అని పడితే మీ క్యాస్ట్ అనేది వ్యాలిడ్ కాదు. అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కానీ హయ్యర్ అని పడితే మీరు ఏదో మిస్టేక్ చేశారు, లైక్ 2023 కానీ స్లిప్ కానీ ఏదో ఒక మిస్టేక్ చేసినట్టు. సో పేరెంట్ ఇన్కమ్ పర్ఫెక్ట్ పడ్డదా లేదా చూసుకోండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి కూడా మీది పర్ఫెక్ట్గా ఉన్నదా లేదా చూస్ చేసుకోండి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ మీ డిగ్రీది కానీ ఏ విధంగా అవుతుందో అది చూసుకోండి. ఫాదర్ నేమ్. సో మీ 10thలో మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉండాలి, ఏం చేంజ్ చేయొద్దు వాటిని. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాండేటరీ, మీ 10thలో ఎట్లుంటుందో అట్లా వేయాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో 2024 ఉన్న వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తుంది. ప్రీవియస్ బ్యాచ్లకు లైక్ 2023 సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి లోకల్ రీజియన్. సో తెలంగాణలో డిగ్రీ ఇంటర్ అన్నీ చేసిన వాళ్ళకు మీరు తెలంగాణ కింద వస్తారు కాబట్టి తెలంగాణ పడ్డదా లేదా, మీరు లోకల్ కింద పడ్డదా లేదా చూసుకోవాలి. అండ్ ఏపీ వాళ్ళకు నాన్ లోకల్ పడుతుంది, అదర్ స్టేట్ వాళ్ళకు మీకు అదర్ స్టేట్స్ నాన్ లోకల్ కిందనే వస్తారు. సో మీరు తెలంగాణలో ఉండి తెలంగాణ పడితే ఓకే, తెలంగాణ పడకపోయినా కూడా ఎడిట్ చేసుకోవాలి. సో లాస్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్. సో మీ యొక్క మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. సో ఇవన్నీ ఒక 12 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఒక షీట్ మీద ఇస్తారు. ఆ షీట్లో అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయో లేవో ఇప్పుడే చూసుకోవాలి. సో మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. సో ఇప్పుడు ఇందులో ఈ డేటాలో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు అందులోనే ఎడిట్ ఆప్షన్ ఉంటే ఎడిట్ చేసుకోండి, లేదు అంటే ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో టీఎస్సీబీకేట్కి సంబంధించిన కాంటాక్ట్ అస్ అనేది ఉంటుంది. సో అందులో ఈమెయిల్ ఐడి ఉంటుంది వాళ్ళది. సో దానికి మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు జెండర్ మిస్టేక్ చేస్తే ఆ మెయిల్ ఐడి తీసుకొని ఆ మెయిల్కి మీ మెయిల్ ద్వారా మెసేజ్ చేయాలి. ఎట్లా మెసేజ్ చేయాలి? ఫస్ట్ మీ నేము, మీ హాల్ టికెట్ నెంబర్, మీ సబ్జెక్ట్, మీకు టీఎస్సీపీకేకి సంబంధించిన ఎంత ర్యాంక్ వచ్చింది అన్నీ ఫస్ట్ సబ్జెక్ట్లో జస్ట్ మీ నేము, మీ సబ్జెక్టు, మీ హాల్ టికెట్ నెంబర్ రాసి కింద డీటెయిల్స్ ఏమేమి ఇవ్వాలి, మీ నేమ్, మీ హాల్ టికెట్ నెంబర్, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ సబ్జెక్ట్ రాసి కింద మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. సో నేను ఇట్లా అప్లై చేసేటప్పుడు జెండర్ మేల్ బదులు ఫీమేల్ పడింది అండ్ ఇంకా ఏమన్నా మిస్టేక్, సపోజ్ ఈమెయిల్ ఐడి నాది ఇది కానీ ఈ విధంగా పడ్డది అని ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో అన్ని వరుసగా 1 అని పెట్టి ఫస్ట్ మిస్టేక్ ఇట్లా రాసి కరెక్షన్ మిస్టేక్ రాయాలి, దాని కింద కరెక్షన్ కూడా మీరు చెప్పాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈమెయిల్ ఐడి తప్పు పడ్డది, రాంగ్ ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే వాళ్ళు ఇచ్చింది రాసి కింద కరెక్ట్ ఈమెయిల్ ఐడి అని కింద మెన్షన్ చేయాలి. మెసేజ్ ప్రాపర్గా మెసేజ్ పెట్టి, ఇప్పుడు ఈమెయిల్ అయితే జస్ట్ మెసేజ్ పెట్టాలి. ఇప్పుడు నేమ్ కానీ జెండర్ కానీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, లోకల్ ఏరియా ఇవన్నీ మిస్టేక్స్ పోతే దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్ కూడా అటాచ్ చేయాలి. సపోజ్ జెండర్ మిస్టేక్ పడ్డది, 10th క్లాస్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. నేమ్స్ మిస్టేక్ అయినాయి, 10th క్లాస్దే పెట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్దే పెట్టాలి. ఏదైనా 10th క్లాస్దే పెట్టండి. ఏమైనా డిగ్రీ హాల్ టికెట్ రూల్ నెంబర్ తప్పు పడితే మీకు డిగ్రీలో సెమిస్టర్ మెమో అది పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఎట్లా మీదే ఉంటుంది కాబట్టి అది ఎడిట్ అనే సేమ్ మీదే ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఎడిట్ చేసుకోవాలంటే అది కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లోకల్ ఏరియా కూడా కరెక్ట్ ఉంటే కరెక్ట్, లేదంటే మీ బోనాఫైడ్స్ అన్నీ ఇవ్వండి, లేదంటే రెసిడెన్సీ అన్నా పెట్టుకోవచ్చు. సో మెయిన్గా మీకు ఏ ఇష్యూ ఉన్నా టీఎస్సీబీకేట్ అఫీషియల్ వెబ్సైట్లోనే మెయిల్ చేయాలి. ఆ మెయిల్ కూడా ప్రాపర్ వేగా ఏది మిస్టేక్ ఉన్నా దానికి రిలవెంట్ అయిన డాక్యుమెంట్ యాడ్ చేస్తేనే వాళ్ళు చూసి రెక్టిఫై చేస్తారు అండ్ వాళ్ళు ఒక మెయిల్ కూడా సెండ్ చేస్తారు. సో ఉట్టిగా మెసేజ్ చేసి వదిలేస్తే వాళ్ళు చేయరు, అటాచ్ చేయాలి ఏదో ఒకటి. ఈ విధంగా మీరు ఇంకా మెసేజ్ చేసిన తర్వాత వెంటనే రిప్లైస్ రావు, కొందరికి 1 డే పట్టచ్చు, 2 days పట్టచ్చు. సో ఓపికతోని మీరు మెయిల్స్ చేస్తూనే ఉండాలి. సో ఈ విధంగా మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. మీకు
వ్యూ రిపోర్ట్లో అన్ని పర్ఫెక్ట్ వస్తే ఏం కాదు, జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిందో మీరు కొద్దిగా వెయిట్ చేయండి. టీసీ వల్ల కానీ, పీసీ, సిఎంఎం, ఇయర్ వాళ్ళు కానీ, ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల ఏమన్నా రిజెక్ట్ అయిన వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి. మనకు 21 లాస్ట్ డేట్ ఉంది, కానీ ఎక్స్టెండ్ చేస్తారు. ఎక్స్టెండ్ చేసిన తర్వాత అప్పుడు మీకు అన్ని మెమోస్ కానీ, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు. సో డోంట్ వరీ. అండ్ బీఎడ్ ఎవరైతే ఉన్నారో మీకు డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే అన్ని డిగ్రీ పెట్టేసేయండి. ఓన్లీ టీసీ ప్రాబ్లం అవుతుందంటే దాని ప్లేస్లో డిగ్రీకి సంబంధించిన సిఎంఎం పెట్టినా ఓకే, కోర్స్ కంప్లీషన్ పెట్టినా ఓకే. మీకు టీసీ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే మీకు సీట్ వచ్చిన తర్వాత ఫిజికల్గా వెరిఫికేషన్ వెళ్తారు కదా కాలేజ్కి, అప్పుడు టీసీ మ్యాండేటరీ. సో మనకు టీఎస్ గవర్నమెంటే చెప్పింది, మీకు అది స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. మేము ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైనా చేస్తాం. సో ఏ కాలేజ్ కూడా అథారిటీ లేదు, మీ ఓన్గా మీరు వెళ్ళి మీ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఇవ్వకపోతే కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. థర్డ్, అవి మన సర్టిఫికేట్స్ కాబట్టి మనకు రైట్ ఉంటుంది, ఎట్లయినా మీరు తెచ్చుకోవాలి. మీకు సీట్ కావాలంటే తెచ్చుకోవాలి. సీట్ వద్దనుకుంటే ఎవరు పట్టించుకోరండి. అంటే ఇప్పుడు టీఎస్సీపీ గేట్ వాళ్ళు చెప్తారు, మేము ఆల్రెడీ మీకు రూల్స్ చెప్పాము, మీరు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఇష్యూ ఉంటే మీరు తెచ్చుకోవాలి సర్టిఫికేట్స్. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ కూడా ఉంది. సో మన రెస్పాన్సిబిలిటీ. సో మీరు గొడవ పడతారా లేదంటే తెచ్చుకుంటారా అది మీ ఇష్టం. టీసీ అయితే పక్క ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే మ్యాండేటరీ. ఇప్పుడు లేకపోతే 6th సెమిస్టర్ మెమో అన్న పెట్టవచ్చు, సిఎంఎం అన్న పెట్టుకోవచ్చు, ఏదో ఒక సర్టిఫికేట్ మేనేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ టీసీ అయితే మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా మీకు టెస్ట్ కోడ్ ఉంటుంది, లైక్ వ్యూ రిపోర్ట్ ఉంటుంది. ఎవరైతే సక్సెస్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఏ సర్టిఫికేట్ వల్ల అయినా రిజెక్ట్ అయితే అన్ని సర్టిఫికేట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి, కానీ రిజెక్ట్ ఎందుకు అవుతున్నారంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒక ఎలిజిబిలిటీ ఉండి వేరే పీజీ రాస్తా అంటే ఎలిజిబుల్ ఇవ్వరు. సో అన్నీ వెరిఫై చేస్తారు వాళ్ళు, మెల్లగా వెరిఫై చేస్తారు. కాబట్టి తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లై తొందరగా చేస్తే మీకు ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళు చెప్తారు, కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి. లేట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో మిస్ అయితే మీకు కాలేజెస్ అన్నీ మిస్ అయిపోతాయి, మంచి మంచి కాలేజ్ కాబట్టి. సో మెయిన్గా మీరు ఇలాంటి డేటా మొత్తం చూసుకోండి. మెయిన్ పాయింట్, ఏదైనా మీరు లాగిన్ చేసుకొని ఎడిట్ ఆప్షన్ ఎన్నిసార్లైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్, ఏమైనా ఎలిజిబిలిటీ ఇష్యూస్ కానీ ఇలా డేటా ఏమైనా ఇష్యూస్ ఉంటే జస్ట్ కాంటాక్ట్ హౌస్ ఉంటుంది, ఆ మెయిల్కి మీరు ఆ మెయిల్ కన్నా చేసుకోవచ్చు. ఈ లాగిన్ ఐడి వేసుకున్న తర్వాత అందులో మీ సర్టిఫికేట్స్ ఎడిట్ కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా వ్యూ రిపోర్ట్లో అన్నీ చూసుకోండి, ఎడిట్ ఆప్షన్లు వేసుకోండి, ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ కూడా వేసుకోండి. సో ఎక్స్టెండ్ చేస్తారా లేదా అది తర్వాత విషయం, కానీ ఇప్పుడైతే ఫస్ట్ ఉన్న సర్టిఫికేట్స్తోనే అప్లోడ్ చేసుకోండి. ఫేజ్ 1 మిస్ అయితే యూనివర్సిటీ కాలేజెస్ అయితే రావండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఫస్ట్ అప్లై చేసుకోండి, దాని తర్వాత చూసుకోవచ్చు. సో టీఎస్సీపీ గేట్కి సంబంధించిన ఇంకా అప్డేట్స్ కానీ ఇంకా ఏమైనా షెడ్యూల్లో చేంజెస్ వస్తే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ కూడా చేస్తాను, సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. సో ఇంకేమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే మెసేజెస్ ద్వారా నా టెలిగ్రామ్ ఛానల్లో లైక్ మెసేజెస్ ద్వారా చెప్తాను. సో దానికి సంబంధించిన లింక్, లైక్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. కొత్త వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో చెప్పిన డౌట్స్ కాకుండా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.